చట్టంలో 553 సివిల్ కోర్టుల అధికారాన్ని సెక్షన్ 38 నిషేధిస్తుంది అధ్యక్ష. అంటే కోర్టుల పరిధిని తీశారు. ఎవరైతే తన అంతేవాసుల్ని తన నమ్మకాన్ని పెట్టారో వాళ్ళు చెప్పిందే వేదంలాగా సాగేలాగా ఈ కార్యక్రమం వస్తుంది. నేను ఒక బాధ్యత అధ్యక్ష. ఈ భూముల రీసర్వే పేరుతో జరిగిన దాంట్లో కాడెద్దులు ఎకరం నెలలాగా నాకు మిగిలిందే ఎకరం 62 సెంట్లు అధ్యక్ష. మొన్న వచ్చేసి చౌకపరచలుగా మీకు ఎకరం 12 సెంట్లే ఉంది, ఎకరం కనపట్లేదని చెప్పారు నాబోటి వాళ్ళకి. ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటి అధ్యక్ష? నాబోటి వాడికి ఎకరం పోయి ఏమైందో తెలియని పరిస్థితి తెచ్చారంటే ఇక సామాన్యుడి భూమిని ఎలా కొట్టేస్తారు? విశాఖపట్నంలో కావచ్చు, మరొక చోట కావచ్చు. ఈ మధ్య మా దగ్గర రాజమహేంద్రంలో కలెక్టర్ గారి సారథ్యంలో, ఆమె బహుశా పులివెందుల కలెక్టర్ గారు, ఆమె సారథ్యంలో ఎవరైతే భూములు దందా చేసి ఫోర్జరీ డాక్యుమెంట్లు చూపించారో వాళ్ళకి మ్యూటేషన్ చేశారు అధ్యక్ష. మీ భూమి నా భూమి మీద ఎవరికో దొంగ పట్టాలు సృష్టిస్తే దాన్ని మ్యూటేషన్ చేసి పెట్టారు ఆ ప్రభుత్వ హయాంలో. అట్లా అనేక భూములు రాష్ట్రంలో అనేక భూములు కబ్జా చేశారు. ఇవాళ భారత వారసత్వ చట్టం రాజ్యాంగం ఆర్టికల్ 21, 246, 300 విరుద్ధంగా ఉంది అధ్యక్ష ఈ బిల్లు. అది ఎలా కనీసం ఆలోచించకుండా కేవలం 4 లక్షల కోట్లు దోచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో. దాన్ని భూమిలో పెట్టాలి. పరిశ్రమల పేరుతోటో చూశారు కదా, ఏదైతే వేల ఎకరాలు ఎలా కట్టబెట్టారో పవర్ కోసం, మరొక దానికోసం. ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసినప్పుడు ఈ చట్టాన్ని దాటంలో ఉద్దేశం భూములు కబ్జా చేయటం, మొత్తం రాష్ట్రంలోని ప్రజల హక్కులన్నీ హరించేలాగా అసలు రాజ్యాంగ విరుద్ధంగా న్యాయ పరిధి తొలగించి రెవెన్యూ అధికారులకు కట్టబెట్టి బెదిరించే కార్యక్రమం ఈ చట్టంలోకి వచ్చింది. దీని మీద ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చంద్రబాబు తీసుకున్న నిర్ణయం హర్షణీయం. దాని మీద వెంటనే ఆర్డినెన్స్ తేవటం, ఇవాళ చట్టం తేవటం చాలా అభినందనీయం. ఒకటే సామాన్యులకు రక్షణ కావాలి అధ్యక్ష. ఇవాళ ఈ 5 సంవత్సరాల్లో జరిగిన అన్ని విషయాల మీద సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉంది. మంత్రి గారు ఇక్కడే ఉన్నారు, రెవెన్యూ మంత్రిగా. అనేక జిల్లాల్లో, రాయలసీమలో నిన్న చూసాం, ఏదైతే మదనపల్లిలో రెవెన్యూ రికార్డులు తగలబెట్టారంటే ఈ పరిస్థితి ఏంటో అర్థం చేసుకుంది. నేను ముందే చెప్పా, అయ్యా సెక్రటేరియట్ని కూడా తగలెడతారని జాగ్రత్తగా ఉండాలని చెప్పాను ఎలక్షన్ ముందే. ఎందుకంటే తమ తప్పులన్నీ బయటకు వస్తాయని రికార్డులు తగలేసే విషయం పెనంలూరులో తగలేసినా ఎక్కడ తగలేసినా. ఇవాళ అనేక అవతాకులు ఉన్నాయి. వేలాది ఎకరాలు కబ్జా జరిగింది. వైఎస్ఆర్ పార్టీ నాయకుల కన్సర్న్లోకి వెళ్ళిపోయింది. విశాఖపట్నం చుట్టుపక్కల కానీ, రాయలసీమలో కానీ, రాజమండ్రి లాంటి కేంద్రంలో కూడా ఈ దోపిడీ యథేచ్ఛగా సాగింది. అందువల్ల దీని మీద ఇవాళ చట్టం తీసుకురావడం హర్షణీయం. రీసర్వే పేరుతో దగా చేశారు అధ్యక్ష. దాని మీద కూడా విచారణ చేయాలని నేను మంత్రి గారిని కోరుతా ఉన్నా. ఏదైతే రీసర్వేలో అసలు భూ యజమానులకు ఉన్న భూమి అక్కడ ఉన్నా కూడా రికార్డులో లేకుండా చేశారు. ఎవరెవరి పేర్లు ఎక్కించారు, ఎవరు డబ్బులు ఇస్తే, ఎవరు లంచాలు ఇస్తే వాళ్ళ పేర్లు ఎక్కించారు. అసలు యజమానులకు అన్యాయం జరిగిపోతా ఉంది. కొంతమంది ఆబ్సెంట్ ల్యాండ్లైట్లు ఉంటారు అధ్యక్ష, విదేశాల్లో ఉండొచ్చు, ఇతర ప్రాంతాల్లో ఉండొచ్చు. ఆ భూములన్నిటి మీద కన్నేసి లాగేశారు అధ్యక్ష. ఎవరైతే గ్రామాల నుంచి వలసపోయారో ఆ భూములను ఇన్నాళ్ళు కాపాడుకుంటూ వచ్చారో ఆ భూములన్నిటి మీద ఇవాళ ఈ చట్టం కనుక అదే విధంగా అమలు చేస్తే దేవాదాయ భూములు ఉండవు అధ్యక్ష, మైనార్టీ భూములు ఉండవు అధ్యక్ష. దీని మీద సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉంది. రీసర్వే విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మంత్రి గారు మాట్లాడి రీసర్వేలో చాలా లోపాలు జరిగినాయి సార్, చాలా లోపాలు జరిగినాయి. దాన్ని మళ్ళీ ఎలా రెక్టిఫై చేస్తారో ఆలోచించమని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నారాయణ రెడ్డి గారు. అధ్యక్ష, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ప్రధానంగా